దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క మాటలను నేర్చుకున్నటకు చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాలు, వందనాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? మొదటిగా మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే మొన్నటి దినమున క్రిస్మస్ రోజు మీ అందరూ మీ కష్టాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టారు. కాబట్టి దేవుడు రానున్న దినాలు ఇంకా బహుగా మిమ్మల్ని దీవించును గాక. ఇలానే కష్టపడండి. దేవుని కొరకు మీ సమయాన్ని, మీ యొక్క డబ్బును ఖర్చు పెడితే దేవుడు తిరిగి దానికి రుణంగా మీకు ఏడింతలుగా ఇస్తాడు. ఒకనాటి కాలంలో బైబిల్లో ఉన్న ప్రతి భక్తులకు కూడా దేవుడు వారు చేసిన భక్తికి, వారు చేసిన దేవుని కొరకై వారు చేసిన త్యాగానికి వాళ్ళని మొదటిగా దేవుడు ఏం చేసినంటే వాళ్ళ పేర్లను ఈ బైబిల్లో లిఖించాడు. దానికి స్తోత్రం. వాళ్ళ పేర్లను ఈ బైబిల్ గ్రంథంలో, అంటే జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లను దేవుడు రాసుకున్నాడు. అవే మాటలు ఇలా మీరు భక్తుల్లాగా మీరు బ్రతికితే, ఈ భక్తులు ఒక అబ్రాహామును చూడండి, లేక తన కుమారుని లేక ఎన్ని సంవత్సరాలకు దేవుడిచ్చాడు తనకు వారసుడిని? 100 సంవత్సరాలు, దాదాపుగా 100 సంవత్సరాలు ఉన్నప్పుడు కుమారుని ఇచ్చి దేవుడు ఏమడుగుతున్నాడు అంటే మళ్ళీ నాకు ఇచ్చేసి అంటున్నాడు. మీకు అర్థమైందా అండి? దేవుడు ఎందుకు అబ్రహాం పేరుని అబ్రహాం గారి పేరుని బైబిల్లో రాస్తున్నాడు అంటే ఆయన ద్వారా మనం ఏదో నేర్చుకోవాలనే. మీకు అర్థమైందండి? ఏం నేర్పిస్తున్నాడంటే 100 సంవత్సరాలు ఉన్నప్పుడు కుమారుడు ఆయనకు వారసత్వం లేదు. వారసత్వాన్ని ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడు అంటే తిరిగి మళ్ళీ నాకు ఇచ్చేయంటున్నాడు, బలిగా ఇచ్చేయమంటున్నాడు. ఏంటండి దేవుడు అసలు? ఇచ్చిందే ఇచ్చినట్టు ఏం చేస్తాడంట? తీసుకుంటాడా? అవును. ఆ మాటకి 100 సంవత్సరాల్లో అబ్రహాం ఏమనాలి మీరు చెప్పండి? నాకు అందరిలాగా ఒక 10 మంది పిల్లల్ని ఇచ్చినాను, పిల్లలే లేరు నాకు అసలు వారసుడు లేడు. అట్లాంటి టైంలో వారసుని ఇచ్చిన వారసుని మళ్ళీ తిరిగి అడుగుతావా అని అనాలా? కానీ అన్నాడు అనుకున్నారా? ఒక్క మాట కూడా. ఇదేనండి దేవుడిలో మనం ఉంటే ఏమన్నా దేవుడు ఏది చెప్తే అది చేస్తూ వెళ్ళిపోవాలి. ఇచ్చేయి దేవుడికి అంటే చాలు. ఒక్కసారి వెనక తిరిగి మళ్ళీ నాకు అవసరం కదా ఇదని ఆలోచించొద్దు. వాడబడు దేవుని కొరకు నీ పిల్లల్ని దేవుని కోసం ఇచ్చేయంటే చాలు, ఒక్క నిమిషం ఆగద్దు. అలా మనం ఉంటేనే యథార్థవంతులుగా ఏమవుతాం. అలా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఇలానే మనము బైబిల్లో ఎంతమందిని మనం వెతికినామనుకో, ఎవ్వరు కూడా దేవుడు చెప్పింది మేము చెయ్యము అని చెప్పలేదు. ఈరోజు మనం నేర్చుకుంటాం ఒక మంచి భక్తుడి గురించి. నేను చందనగర్లో కూడా ఈరోజు ఆ మాటలు చెప్పినాను, ఈరోజు మీతో కూడా పంచుకుంటాను. అంటే ఈ యొక్క మనుషులుగా పుట్టిన మన ఆయుష్కాలం మన చేతిలో ఉందా? మనం ఎన్ని రోజులు బ్రతుకుతున్నాం మన చేతిలో ఉందా? లేదు. ఎప్పటికీ అపవాది ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహము వలె ఏం చేస్తున్నాడంటే మన వెంట పడుతున్నాడు. గర్జించు సింహం ఎందుకు వెంట పడుతుంది? దానికి ఆహారం కావాలి కాబట్టి అది గర్జన చేస్తుందన్నమాట. ఎప్పుడెప్పుడు నాకు మంచి ఫ్లెష్ దొరుకుతుందా అని. అలాగనే అపవాది అంట మా దేవుని పిల్లలు కానీ దేవుడు అంటే ఇష్టం లేని వారు ఉంటారు కదా, వాళ్ళందరి మొదట పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాంట. ఎందుకంటే అదొక తీర్మానం తీసుకున్నది అపవాది. తీర్మానం అంటే ఏంటి? ప్లెడ్జ్ అంటే ఏంటి? ప్లెడ్జ్ ఎక్కడ వాడతాం? అది చాందిని చెప్తుంది. ప్లెడ్జ్ అంటే స్కూల్లో పిల్లలందరూ ఏమని ప్లెడ్జ్ చేస్తారు? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఇంగ్లీష్లోనే మా ఇంగ్లీష్ వాళ్ళు చేస్తారు. అదే తెలుగు మీడియం వాళ్ళైతే
భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు, నేను నా భారతదేశం కోసం ఏమైనా చేస్తాను అనేసి లాస్ట్కి జై హింద్ అంటారు. అంతేనా? అంటే తీర్మానం తీసుకుంటాం. అలానే అంటే ఎందుకు ఈ తీర్మానం అంటే, నేను నా దేశంలో ఉన్నంత రోజు నేనేం చేయాలి? నా దేశాన్ని ప్రేమిస్తాను. అందరు జాగ్రత్త వింటున్నారా? అందరు జాగ్రత్త విన్నాను. నా దేశాన్ని నేను ప్రేమిస్తాను, నా దేశం కోసం నేను ఏమైనా చేస్తా. ఇంకా బాగా చెప్పాలంటే ఆర్మీ వాళ్ళు మంచి తీర్మానం ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, మా దేశం కోసం మేము ప్రాణాలైనా అర్పిస్తాం. అందుకోసమే వాళ్ళు ఆ ఉద్యోగానికి వెళ్ళే ముందే అడుగుతారు, ఏ బాబు మరి ఉద్యోగానికి వస్తున్నావు, నీ పెళ్ళామంటే ఇష్టమా, నీ అమ్మ నాయనంటే ఇష్టమా అని అన్నీ అడుగుతారు. ఎందుకు తెలుసా? నీకు దేశము మీద తప్ప నీ బంధాలు బంధుత్వం పైన ప్రేమ ఉండొద్దు. ఒకవేళ అట్లుంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోమంటారు. అలానే ఈ మనుషులందరినీ పరలోక రాజ్యానికి నేను రానియను అని తీర్మానం ఒక వ్యక్తి తీసుకున్నారు. ఎవరంటే ఆ వ్యక్తి అపవాది. ఎవరు ఆ వ్యక్తి? ఎందుకు తీర్మానం తీసుకుంది? దానికి ఏం పని అసలు చెప్పండి. అంటే ఎందుకు ఈ తీర్మానం తీసుకుంటుందంటే, మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకా మీకు దగ్గర చేస్తాను చూడండి. మీరు చాలా సినిమాలు చూస్తుంటారు కదా, సినిమాలు చూస్తూ ఉంటారు కదా. అందులో విలన్ ఏం చేస్తాడంటే, ఈ హీరో వాళ్ళ కుటుంబాలందరినీ చంపేసి లాస్ట్కి వీడొక్కడు మిగులుతాడు. మిగిలినాక వీడు అనుకుంటాడు, నేను పెద్దగా అయినాక మా అమ్మనైనా వాళ్ళని చంపిన వారిని లేకపోతే వాళ్ళ పైన నేను ఏం చేస్తాను, పగ తీర్చుకుంటా అని ఏం చేస్తాడు వాడు చిన్నప్పుడు. క్లైమాక్స్ అదే కదా. అలానే అపవాది ఎక్కడున్నదంటే పరలోకంలో ఉంది. ఎక్కడుంది అపవాది? ముందు పరలోకంలో ఉంది. బాగుంది. పరలోకంలో ఉన్న ఈ అపవాదిని దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వెలివేసిండు? ఎందుకు దాన్ని ఈ భూమిపైకి పంపించేసిండు? కారణం అది నేను దేవుడి కంటే అనుకుంది. అంతేనా? దానికి ఉన్న స్థలం ఏంటంటే పక్కన ఉండాలి, గాడ్స్ లాగా ఉండాలి. నా పక్కన ఉండని దేవుడు దేవదూతలను ఏం చేసిండంటే తన సైన్యముగా చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? సైన్యంలా చేసుకున్నప్పుడు ఏదో సైన్యంలో పోస్ట్ ఇచ్చిండు దేవుడు, దేవుని పక్కన ఉండడానికి. ఒక స్టెప్ కింద ఉందంతే. దీన్ని మనసులో ఏమనుకుందంటే, నేను దేవుడి కంటే పక్కనే ఉన్నా కదా, నేను కూడా దేవునితో సమానం అనుకుంది. అనగానే దాన్ని దేవుడు పంపించిన లోకం భూమి. సరే, భూమికి వచ్చేసింది. ఇక్కడ వచ్చినాక ఇప్పుడు అంటే తీర్మానం తీసుకుంది. అది నేను ఎక్కడ ఉండాల్సింది? పరలోకంలో నేను ఉండాలి. అయితే పరలోకంలో నాకు దక్కని భోగాలు దేవుడు ఎవరికి ఇస్తా అంటున్నాడంటే మనుషులుగా మనకు. గట్టిగా చెప్పబడదాం. అందుకేనండి దానికి అర్థమైపోయిందండి అంటే, ఈ మనుషులకు పరలోకాన్ని నేను దక్కనివ్వనని తీర్మానం తీసుకొని ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక ప్లానింగ్లో ఉంది అది. కాబట్టి ఒకసారి యోబు గ్రంథంకి వెళ్దాం, అక్కడ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం నుండి ఒకసారి చూసుకుందాం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, క్షమించండి, 1వ అధ్యాయం 6వ వచనం. అందరూ కూడా బైబిల్ తెరచి చూడాలి చక్కగా. 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమందు అపవాది వాడు వారితో కలిసి వచ్చెను. ఎక్కడికి వచ్చిండండి? అపవాది అంట యెహోవా సన్నిధిలో ఒక సభ జరుగుతుంది. ఈ సభలో కాన్ఫరెన్స్ ఒకటి జరుగుతుంది. ఏంటా కాన్ఫరెన్స్ అంటే, ఈ దేవదూతలు, దేవుడు, అపవాది ఇవన్నీ కలిసి ఎక్కడికి వచ్చాయి? ఇప్పుడు యెహోవా సన్నిధికి. ఇక్కడ రాగానే
అంటే దేవుని సన్నిధానంకి ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే, ఈ కాన్ఫరెన్స్ ఎందుకు జరుగుతుంది అంటే కారణం మనుషుల కొరకే. ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది? మనుషుల కొరకు జరిగే కాన్ఫరెన్స్లో అపవాది కూడా ఆహ్వానించబడ్డది, దేవదూతలు అన్నీ కూడా వచ్చాయి. ఇక్కడ దేవుడు ఈ దూతకు అడుగుతున్నాడు, అపవాదికి అడుగుతున్నాడు ఏంటంటే, యెహోవా 7వ వచనం, యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏం చేస్తుందంట అపవాది? ఎక్కడ తిరుగుతుంది? పైన ఆకాశ మండలంలో తిరుగుతున్నా అని చెప్పిందా మొదటిగా? ఎక్కడ తిరుగుతుందంట? మనకు కనిపిస్తుందా అపవాది? మనకు కనిపిస్తుందా? ఎందుకంటే కనిపించదు. ఎందుకంటే ఈ మానవ కళ్ళకు మనము గాలిలే చూడలేని వాళ్ళము. చాలామంది సాక్ష్యాలు ఏమిస్తారంటే, మేము దేవుణ్ణి గాలినే చూడలేడు మనిషి. అసలు చూస్తాడా? అందరు జాగ్రత్త మాట. గాలినే చూడలేని మనిషి ఏం చెప్తాడంటే, నేను దయ్యాన్ని చూసినా, నేను దేవుణ్ణి చూసినా అని చెబుతూ ఉంటారు. కనిపిస్తుందా అసలు? ఇవన్నీ కనిపించవండి. ఇవి కనిపించని అదృశ్యాలు ఇవన్నీ. ఏంటి ఇవన్నీ? అదృశ్యాలు. అంటే మనకు కనిపించవు ఇవన్నీ. ఇవన్నీ కనిపిస్తే మనము కూడా ఏమైపోతాము? మనం కూడా ఏమైపోతాం? దేవుళ్ళమైపోతాం. కాబట్టి మనకి ఇవన్నీ కనిపించవి, అదృశ్యాలు. గాలి కనిపించదు. అది మన దగ్గరనే ఇప్పుడు పక్కనే గాలి ఉంది, కానీ మనకు కనిపిస్తుందా? పీల్చుకుంటాం అంతే. ఏం చేస్తాం? జస్ట్ పీల్చుకోవడమే. అలాగనే ఇక్కడ ఈ అపవాదిని దేవుడు అడుగుతున్నాడు, నాయనా అపవాది ఎక్కడెక్కడ పోయి వచ్చినావంటే, ఇదేమంటుందంటే, నేను భూమి మీద తిరుగుతూ ఇటు అటు, ఇటు అంటే అటు అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి, ఈస్ట్కి, తర్వాత నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి. అంటే ఈ మనకు బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇవి కోణాలు చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఇటు అటు అంటే అర్థమైందంటే, ఈస్ట్ అంటే స్టార్టింగ్, వెస్ట్ అంటే ఎండింగ్, నార్త్ అంటే స్టార్టింగ్, సౌత్ అంటే ఎండింగ్. ఇలా ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్తుందంట, ఆ మూల నుంచి ఈ మూలకి వస్తుందంట. ఎందుకు అటు ఇటు తిరుగుతుంది? కారణం ఎందుకు తిరగాలి? ఈ భూమి మీద ఒక్కొని కూడా నేను మంచోనిగా ఉంచనియ్యాలి, అందుకు తిరుగుతుంది అది. అంతే కదా? ఇంతమందిని అది ఏం చేస్తుందంటే, ఈ భూమి మీద వాక్యం ఒక దగ్గర ఉంటుంది, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. ఉందా? రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది మాట, నీతిమంతుడు లేడంట, ఒక్కడును లేడంటే ఈ అపవాది ఏం చేస్తుందంటే ఒక్కొని కూడా నీతిమంతుడుగా ఉంచట్లేదు భూమి మీద. అంతేనా అండి? మీరు బాగా వింటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు వాక్యం మీకు. అంటే ఈ యొక్క 2025 అయిపోతుంది కదా, ఈ 2025 అయిపోతుంది, కానీ ఎంతమంది మారుతున్నారని మనం ఆలోచిస్తే మనం సంవత్సరం నుంచి వాక్యాలు చెప్తానే ఉన్నాం. ఎవరైనా మారిరా? ఊర్లో ఉన్న సంఘమే మనకుంది, కానీ మన ఇళ్ళకే కొందరు వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఈ అపవాది ఇక్కడున్న వాళ్ళని ఏం చేస్తుందంటే, వీళ్ళని నీతి మంచులుగా ఉండనేయకుండా ఏం చేస్తుంది? నీతిగా ఉండడము అపవాదికి నచ్చదు, న్యాయంగా ఉండడము అపవాదికి నచ్చదు. కాబట్టి అది ఇటు అటు ఇటు అటు మొత్తం తిరిగి 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 ఏం చేస్తుందంటే, ఒక్కోళ్ళని కూడా, ఎవరైనా మంచోళ్ళు ఉన్నారంటే చాలు వాళ్ళని మంచి దారి నుండి తొలగించి చెడు మార్గంలోకి నడిపించేస్తుంది. దీని పని ఏంటంట? అపవాది పని మీకు అర్థమవుతుందా? ఇది ఎందుకు తిరుగుతుంది ఇటు అటు? అంతేనా? అపవాది పని ఏంటంటే ఇటు అటు తిరగడానికి కారణం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఒక్కొని కూడా నేను మంచివాడిగా ఉంచను. తీర్మానం తీసుకుందా? మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అపవాది తీసుకున్న తీర్మానం ఏంటి? ఏమని తీసుకున్న తీర్మానం? అది ఎందుకు కారణం? ఒకవేళ మంచి వాళ్ళు ఉంటే ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్తామా? దీని పరలోకం నుండి దేవుడు భూమి మీదకి పంపించేసిండా? నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు. ఉందా? ఈ మాట అపవాది కరెక్ట్గా పట్టుకుంది.
ఏమని పట్టుకుందంటే, నాకు దక్కని పరలోకం ఈ మనుషులకు దక్కనివ్వను. అందుకోసమే ఇటు అటు తిరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉంటుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెవెన్ మంచోడుగా బాప్టిజం తీసుకొని మారుతున్నాడంటే అయిపోయి దగ్గరికి వానికి, అయ్యే నువ్వు బాప్టిజం తీసుకో, నువ్వు దేశాన్ని నమ్ముకోకు, అయిపోయి వెళ్ళిపోతావు. అదే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోతుంది. అదే ఒరే నువ్వు దేవుడిని నమ్ముతున్నావు, నమ్ముతున్నావు, నువ్వు దేవుళ్ళకి నమ్మినావంటే అన్నీ బంద్ చేయాలి. ఏమంటది? దేవుళ్ళకి వెళ్ళావు అనుకో, నువ్వు ఎట్లా అయిపోతావు అంటే నీకు ఏ పని చేయను, నిన్ను తాగనియరు, నిన్ను బూతులు ఆడనియరు, నేనేం చేయనియరు అంటే జనాలలో నువ్వు ఎట్లుండాలంటే వెంటరాని వాడిగా మారిపోవాలి అని ఇవన్నీ ఇంజెక్షన్ ఇస్తారు వాళ్ళకి మనుషులు. కరెక్టేనా? అందుకోసమే ఎంత చెప్పినా, నేను ఎన్నోసార్లు చెప్పినాను, బైబిల్ నేటికి అయిపోతలేదు. కారణం ఈ బైబిల్ దగ్గరికి రావాలంటే మనుషులకు భయం. దేవుని నమ్మాలంటే నేను ఒక దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళినాను. అక్కడ వాళ్ళు అంటున్నారు, మీరు దేవుని నమ్ముకోవచ్చు కదా అంటే, వాళ్ళు ఏమన్నా మేము ముందే అబ్రహాం అన్నాడు. అబ్రహాం అంటే ముందు దేవుని నమ్ముకున్నారంట, తర్వాత మళ్ళీ హైందవంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ రావచ్చు కదా అంటే, లేదు మీరు మతం మారుస్తారు మమ్మల్ని. ఏంటి ఇది? మార్గం అని అర్థం కాలేదు ఇంకా మనుషులకు. ఏమని అర్థమైందండి? మతం అని అర్థమైతే ఎవరు ఎప్పటికీ రాడు. మనిషికి అర్థం కావాల్సింది ఏంటంటే, బైబిల్ అనేది మార్గం అని అర్థమైనప్పుడే వాడు బైబిల్ దగ్గరికి వస్తాడు. ఓకేనా? రైట్. ఇలా మనుషులందరికీ ఇప్పుడు ఏం అర్థమైపోయిందంటే, మతంలాగా అర్థమైపోతుంది. అంటే చెప్పడం కూడా అందరూ ఏం చెప్తున్నారంటే, మీరు మతాన్ని మార్చుకోవాలి, మీరు అన్నీ బొట్టు పెడుతున్నారు, బొట్టు తీసేయాలి, గాజులు పెట్టుకోవాలి, గాజులు తీసేయాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, చర్చకు అట్లనే రావాలి. ఎక్కడుందండి బైబిల్లో? ఇట్లా ఉందా? లేదు. బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ మనస్సు మారాలి. ఏం మారాలి? నీ మనస్సు మారాలి. నీ శరీరం కాదు దేవుడు కావాల్సింది. శరీరం నిష్ప్రయోజనం ఉందా? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఏముంది? శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయును. అంటే ఈ శరీరం పనికిరాని శరీరాన్ని దేవుడికి అవసరం లేదంట. దాంట్లో ఉన్న ఆత్మ ఏం చేస్తుంది? నిన్ను పరలోకానికి చేరుస్తుంది. కాబట్టి ఈ ఆత్మను కాపాడుకున్నట్టుకు నువ్వు ప్రభుని నమ్మాలి. ఆమేన్. ఏం చేయాలి? అయితే ఇక్కడ మనము వెతుకుదాం. ఇంతమందిని వెతుకుతూ అపవాది కంట ఆ కాలంలో ఒకడు దొరికిండు. చూడండి, అక్కడనే యోబు గ్రంథం 1వ వచనంకి వచ్చేయండి. యోబు గ్రంథం 1వ వచనం. ఊదు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలు. ఈ అండి మనం అసలైన పాయింట్స్కి ఇప్పుడు వచ్చాము. మొదటిగా ఊజు దేశంలో యోబు అనే మనుషుడు ఉన్నాడంట. అతని దగ్గర ఉన్న లక్షణాలు నేను 4 చూపించి నేను ముగిస్తానండి. ఫస్ట్ లక్షణం ఏంటంటే యథార్థవంతుడు. ఈ యథార్థవంతుడు గురించి ఒకసారి మనం ధ్యానం చేద్దాం. యథార్థవంతుడు అంటే, మొన్న చిన్న మీటింగ్ జరిగింది కదా మనకు, అట్లనే ఒక చిన్న బాబుని అనుకోండి. ఇప్పుడు నేను థామస్కి ఒక 10 రూపాయలు ఇస్తా, 5 రూపాయలు కొనుక్కుంటా అని చెప్తాడు. వెళ్ళి 5 రూపాయలు కొనుక్కొని తిరిగి నాకు 5 రూపాయలు తెచ్చి ఇచ్చాడు అనుకోండి, అదేంటి? యథార్థంగా నాకు తనకు కావాల్సింది నాకు తీసుకున్నాడు, నాకు కావాల్సింది నాకు ఇచ్చేసాడు. ఇది యథార్థత. అదే 5 రూపాయలు కొనుక్కొని ఈ 5 రూపాయలు ఎట్లయినా అడిగితే దేవుడు మా తండ్రి నాకు ఇస్తాడు కదా అనుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుంటే ఇది యథార్థత అవుతుందా? ఎవరు? యథార్థత కాదది, మోసం అవుతుంది. ఏంటది? మోసం. అంటే చూడండి, ఈ యొక్క యోబులో మొదటి లక్షణము ఈ అపవాదికి ఏం కనిపించిందంటే యథార్థత. ఏం కనిపించింది? ఇంకా అండి సంవత్సరం అంతా దేవుడు మన కుటుంబాలందరినీ కాపాడాడు కదా. దేవుడి కంటే 2 మనం చేయాలి. ఒకటి, మన సంపాదనలో దేవుడికి
దశంభాగం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? యథార్థంగా. ఏం చేయాలి? యథార్థంగా ఇవ్వాలి. డబ్బును కానీ మనం పండించిన పంటను కానీ దేవుడికి ఎలా ఇవ్వాలి? యథార్థంగా. యథార్థంగా. బైబిల్లో అండి దేవుడు ఎందుకు రాయిస్తాడు తెలుసా? అపోస్తులు సేవ చేసే టైంలో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ఎవరు వారి ఇద్దరు పేరు చెప్పండి ఒకసారి చూద్దాం. దేవునికి మోసం చేసిన అనన్య, సపీరా. వీళ్ళిద్దరు కూడా దేవుని సన్నిధానికి వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఒక పొలం అమ్ముతాము, ఆ పొలంలో వచ్చిన దాన్ని దేవుడికి ఇస్తాము అనే తీర్మానం వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారంటే చక్కగా అమ్ముతారు. బాగానే అమ్మిరు. కానీ దేవుడికి ఎంత ఇవ్వాలో వాళ్ళు కరెక్ట్గా అంత ఇస్తే బాగుండేది. ఏం చేసిరంటే, ఎప్పుడైతే ఈ డబ్బును చూసినా కానీ మనిషికి ఒక్కటి ఏం జరుగుతుందంటే స్వార్థం పెరుగుతుందండి. అరే ఇంత ఇయ్యాలా అని ఆలోచిస్తారు. ఈ అనన్య సపీరా కూడా ఇదే ఆలోచన వచ్చి వాళ్ళు ఎంత ఇయ్యాలో అంత ఇయ్యకుండా వాళ్ళు మనుషుల కళ్ళను మూయగలుగుతారు కానీ దేవుని కళ్ళను మూయగలుగుతారా అండి? మనుషుల కళ్ళను ముయ్యాలంటే ఏమైనా చేసి కళ్ళను ముయ్యచ్చు, కానీ దేవుని కళ్ళను మనము, ఎందుకంటే ఆయన యొక్క ప్రకృతి మన మధ్యలో ఉంది. ప్రకృతి సాక్ష్యం ఇస్తుంది. అర్థమవుతుందా? ఎవరు సాక్ష్యం ఇస్తారు? మనకు సాక్ష్యాలు ఎవరు లేరనుకుంటున్నా. మన చుట్టూ ఉన్నది ఏంటి తెలుసా? సీసీ కెమెరాలు. నేను ఎప్పుడు చెప్తుంటా, మళ్ళీ చెప్తున్నాను. మన చుట్టూ ఏముంది తెలుసా? సీసీ కెమెరాల కంటే డేంజర్ ఇవి. సీసీ కెమెరాలు స్విచ్ కరెంటు పోయింది అనుకోండి, పోతాయి అవి. అర్థమవుతుందా? దాంట్లో బ్యాటరీ అయిపోయింది, ఏమైనా కరెంటు పోయింది అనుకోండి, అది రికార్డు కాదు. కానీ ఈ ప్రకృతి ప్రతి చిన్నది రికార్డు చేసుకుంటుంది. ఏం చేస్తుంది? ప్రతి చిన్నది రికార్డ్ అయిపోతుంటుంది. ఇదేనండి వీళ్ళు అనన్య సపీరా చేసిన చిన్న తప్పుకి